हरिः ओं श्रीगुरुभ्यो नमः। వరమతిని ఆర్తబాంధవ భవద్ఘనబోధసమేతుడై భవచ్చరణంబు పొందినట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమందరయగచూచురీతి కనునట్టి ముముక్షు శరణ్యమైన నీ చరణములంకృతజ్ఞుడగు సజ్జనుడు ఎట్లు దలంపకుండెడెం మహితాత్మ మరి జన్మ మరణ ప్రణాశన హేతుభూతుండవు ఇధకల్పతరువవు అగు నిన్ను తగనెవ్వరేనేమి పూని నీ మాయా విమోహితాత్ములగుచు ధర్మార్థకామాదుల కొరకు తామర్పించుచును త్రిగుణాభమైన దేహోపభోగ్యమై దీపించు సుఖముల నినయంగమదిలోన నెంతురు అట్టి విషయ సంబంధ జన్యమై వెలయు సుఖము వారికి నిరయమందును వరలు దేవ భూరి సంసారతాప నివారణ గుణకథామృతాపూర్ణ ఈశా మాధవ ముకుంద అరవిందోదర తవకీన చరణధ్యానానురాగోల్లసచ్చరితాకర్ణనజాత భూరి సుఖముల్ స్వానందక బ్రహ్మమందరయం లేవట దండభుద్ధృత విమానాకీర్ణులైకూలు ఆ సురలోకస్థుల చెప్పనేల సుజనస్తోమైక చింతామణి హరి భజనీయ మార్గనియతాత్మకులై భవదీయ మూర్తిపై వరలిన భక్తియుక్తులగు వారల సంగతి కల్గజేయు సత్పురుష సుసంగతిన్ వ్యసన దుస్తర సాగరమప్రయత్నతన్ సరస భవత్కథామృతరసంబున మత్తుడనై తరించదన్ నిరతము తవకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధియం వరిమది వందగా కలుగు వరలు తత్ప్రియ మచ్చదేహమున్నరయ తదీయ దారతనయాది సుహృద్గృహ బంధువర్గమున్ మరతురు విశ్వతోముఖ రమాహృదయేశ ముకుంద మాధవ. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. సుఖమహర్షిని చూసి పరీక్షన్ మహారాజు, స్వామి నాకు పెద్ద సందేహం ఉంది. భార్య కొడుకు ఇల్లు తర్వాత ఏమో బ్రహ్మాండమైనటువంటి రాజ్యం పరిపాలన చేయడం, యజ్ఞాలు హోమాలు యాగాలు చేయడం అనేటువంటి గృహస్థాశ్రమ ధర్మాల్లో తగులుకున్నటువంటి ప్రియవ్రతుడికి శ్రీకృష్ణుడి యందు అంత దృఢమైనటువంటి భక్తి ఏ విధంగా కలిగిందయ్యా? పోనీ కలిగిందే అనుకుందాం. అంత మాత్రంతో ఆత్మజ్ఞానం ఉదయించడం ఎలా సంభవిస్తుంది? భక్తి కలగడం అనేటువంటిది ఉంటుంది. స్తోత్రాలు చేస్తాం, పారాయణ చేస్తాం, దేవాలయాలు నిర్మిస్తూ ఉంటాం, యజ్ఞహోమాదులు చేస్తూ ఉంటాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. రాజులైనా చేస్తారు, గృహస్థులైనా చేస్తూనే ఉంటారు కదా. కానీ అది భక్తి అనడానికి లేదు. అదే కాకుండా దృఢమైనటువంటి భక్తి ఎలా కలిగింది? ఆ భక్తి దృఢంగా నిశ్చలంగా ఎప్పుడూ విడిపోకుండా నిరంతరము కూడా శరీరం అంతా, మనసంతా, హృదయం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మనే నిలుపుకుండేటువంటి ఆ స్థితి ఎలా కలుగుతుంది ఏ మానవుడికైనాను? అది సరే, ఆత్మజ్ఞానం ఉదయించడం ఎలా సంభవించింది అని సుఖబ్రహ్మను పరీక్షన్ మహారాజు అడిగిన తర్వాత శ్రీ సుఖోవాచ బాఢముక్తం భగవత ఉత్తమ శ్లోకస్య శ్రీమచ్చరణారవిందమకరందరస ఆవేశిత చేతసో భాగవత పరమహంసదయిత కథాం కించిదంతరాయ విహితాం స్వాం శివతమాం పదవీం నా ప్రాయేణ హిన్వంతి అని చెప్పి ఆయన ఒక సమాధానం చెప్పాడు. రామయ్య, శ్రీహరి ఉత్తమ శ్లోకుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క చరణారవింద మకరందరస ఆవేశిత చేతసో, ఆ శ్రీహరి యొక్క చరణారవిందాలలో ఉండేటువంటి ఆ మకరందం చేత ఆవేశింపబడినటువంటి మనసు కలిగినటువంటి భాగవత పరమహంస దయిత కథాం నిరంతరము కూడా ఆ పాదపద్మాలలో ఉండేటువంటి ఆ మకరంద రసాన్ని పానం చేస్తూ, అదేవిధంగా శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి
కథలను వింటూ ఉండేటువంటి భక్తులకు, భగవద్భక్తులకు, ఆత్మజ్ఞానులకు కూడా శివతమాం పదవీం న ప్రాయ కించిదంతరాయ విహతాం. అటువంటి వాళ్ళకి ఎప్పుడైనా సరే మధ్యలో అంతరాయం కలిగినంత మాత్రం చేత నహిన్వంతి, వాళ్ళు ఆ కథలను వినడం మానరు. ఆ తరువాత నిరంతరము కూడా భగవత్ సంబంధమైనటువంటి విశేషాల నుంచి ఏ మాత్రము కూడా వాళ్ళు తప్పించుకోరు. ఎందుకు అంటే ఆ కథలలోనూ ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలలో ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి భక్తి రసానుభూతి యొక్క అనుభవాన్ని పొందినటువంటి వాడికి అప్పుడప్పుడు అంతరాయాలు కలుగుతూ ఉంటాయి. ఏదో యుద్ధాలు చేయాల్సి వస్తుంది, ఏదో సంసారంలో కూరలు తెచ్చుకోవాలి, నారలు తెచ్చుకోవాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి, అంతరాయాలు ఉంటాయి. కానీ ఆ భగవంతుడి యొక్క భక్తి చేత పరిపులకితమైపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు భగవంతుడి యొక్క కథలలో ఉండేటువంటి మాధుర్యాన్ని, ఆ ఆనందాన్ని అనుభవించినటువంటి వాడికి బాహ్యమైనటువంటి చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న శత్రువు, చిన్న చిన్న కార్యక్రమాల్లో ఉండేటువంటి ఉత్సాహాలు, ఉల్లాసాలు, అవన్నీ విఘాతాలు. అవి కించిత్ అంతరాయం, కొద్దిగా అంతరాయం కలిగినంత మాత్రంలో వాళ్ళు నహిన్వంతి, ఆ కథలను వినడం కానీ, ఆ పాదపద్మ సరోజాలని ధ్యానించడం కానీ వాళ్ళు విడిచిపెట్టరు అని చెప్పి సుఖబ్రహ్మ ఆయనకు ఉండేటువంటి మొట్టమొదటి డౌట్ని కట్ చేశాడు ఆయన. అంటే ఏమిటన్నమాట, వీటిల్లో ఉండేటువంటి ఆకర్షణ అంటే భాగవత కథాశ్రవణంలోనూ భాగవత పద్య శ్లోకాలలో ఉండేటువంటి భావము, అంతరార్థము, అర్థము, దాంట్లో ఉండేటువంటి మధురానుభూతి, దానిని అనుభవించినటువంటి మహాభక్తుల యొక్క చరిత్రలు మనకి చూసినట్లయితే, వాళ్ళని మనం రోల్ మోడల్స్గా పెట్టుకున్నట్లయితే, అప్పుడు ఆ భావాల యొక్క దృఢత్వం మన మనసులో ఉన్నప్పుడు చిన్న చిన్న అంతరాయాలు, చిన్న చిన్నవి, ఇవి ఏమీ కూడా మాత్రము కూడా అంతరాయాలు ఏమీ కూడా ఏం చెయ్యలేవయ్యా. అది అంత గొప్పదైనటువంటిది ఆ హరిభక్తి యొక్క ఆ కథాశ్రవణము అని చెప్పిన తర్వాత ఇంకా వాటి ఆ మార్గాన్ని విడిచిపెట్టరయ్యా. నా హిన్వంతి, ఆ మార్గాన్ని ఎప్పుడూ కూడా వినిపించరు అని చెప్తూ 6వ గద్యంలో యర్హినా మహారాజన్ స రాజపుత్ర ప్రియవ్రత పరమభాగవతో నారదస్య చరణోపసేవయా అంజసావగత పరమార్థతత్వ బ్రహ్మసత్రేణ దీక్షిష్యమాణో అవనితల పరిపాలనాయామ్నాత ప్రవరగణ గణైకాంతభాజతనయా స్వపిత్రోపా మంత్రితో భగవతి వాసుదేవ ఏవా వ్యవధాన సమాధియోగేన సమావేశిత సకల కారక క్రియాకలాప నా ఏవ అభ్యనందనద్యపి తద ప్రత్యామ్నాతవ్యం తదధికరణ ఆత్మనోన్యస్మాదసతోపి పరాభవమన్వీక్షమాణ అని చెప్పి కొంచెం పెద్దదిగా ఆయన చెప్పాడు. రాజపుత్రుడైనటువంటి ఓ పరీక్షితు, ఆ రాజపుత్రుడైనటువంటి ప్రియవ్రతుడు భగవద్భక్తుల్లో చాలా గొప్పవాడయ్యా. తర్వాత అతను ఎప్పుడూ కూడా ప్రియవత పరమభాగవత నారదస్య చరణోపసేవయా, నిరంతరము కూడా నారదుడి యొక్క పాదసేవతో, నారదుడు చెప్పినటువంటి ఆ భక్తి సూత్రాలతో, నారదుడి యొక్క ప్రబోధంతో, నారదుడు చెప్పినటువంటి అనుభవసారాన్ని, ఉపదేశారాన్ని మనసులో నింపుకున్నటువంటి వాడై ఆ పరమ భాగవతోత్తముడైనటువంటి నారదుడి యొక్క పాదసేవలో మునిగినటువంటి ఆ పరబ్రహ్మను తెలుసుకున్నాడు. తెలుసుకుని అప్పుడు ఏం చేశాడంటే ఆత్మనిష్టయందు జీవితం గడపాలి అని ఒక కన్క్లూషన్కి వచ్చేసేసి బ్రహ్మసత్రేణ దీక్షిష్యమాణ ఇంకా ఈ ఆత్మజ్ఞానంలోనే నేను నిలిచిపోయి ఉండిపోవాలి అని చెప్పి ఆ ప్రియవ్రతుడు నిశ్చయం చేసుకున్నాడు స్వీకరించడానికి. ఆ జీవితాన్ని, ఆత్మనిష్టయే తన జీవితం అనేటువంటి లక్ష్యాన్ని నిర్ణయించేసుకున్నాడయ్యా నారద యొక్క ఉపదేశం వల్ల. కానీ అతనిలో ఏమిటున్నాయి అంటే శాస్త్రోక్తములైనటువంటి గొప్ప గొప్ప రాజగుణాలన్నీ కూడా నిత్యంగా అతనిలో ఉంటాయిగా. ఆయన జెనెటికల్లీ ఆయన రాజు యొక్క పుత్రుడిగా, కాబట్టి జెనెటికల్ క్వాలిటీస్ కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఒకటి మనం మర్చిపోకుండా ఉండాలండి. అందువల్ల దీక్ష్యమాణం అవనితల పరిపాలనాయామ్నాత ప్రవర గణైకాంత భాజనతయా అన్నాడు. అంటే ఏమిటంటే
అవనితలము, ఈ భూమండలాన్ని పరిపాలించాలి, ఈ భూమండలానికి నేను రాజు కావాలి అనేటువంటి ఆ భావాలు, లేకపోతే ఆ ప్రారబ్ధ కర్మ సంబంధమైనటువంటి విశేషాలు కూడా అంతర్లీనంగా ఉంటాయివి, నిత్య నివాసంగా ఉండేవి. అప్పుడు అది గమనించినటువంటి ఏం జరిగే పిత్రో అపామంత్రితో, అప్పుడు అది గ్రహించినటువంటి వాడు తర్వాత పరిపాలన చేయవలసినటువంటి అగత్యం ఉంది కాబట్టి స్వపిత్రో ఉపామంత్రిత, వెంటనే తన తండ్రి అయినటువంటి స్వయంభూ మనువు గారు ఏమన్నారంటే, ఓ ప్రియవ్రత, నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి రాబాయ్, కాబట్టి పరిపాలించు అన్నాడు. అనేటప్పటికీ ఆ తండ్రి యొక్క ఆజ్ఞను తిరస్కరించకూడదు కదా, ఎందుకంటే తండ్రి మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు కాబట్టి పితృదేవుడు యొక్క మాటలు వినాలి. పితృదేవతలు ఏదైతే చెప్తారో, తండ్రి ఏదైతే చెప్తాడో, తల్లి ఏదైతే చెప్తాడో ఆ మాటను తూచా తప్పకుండా పరిపాలించాలి అనేటువంటి పరమధర్మం అది తిరస్కరించరానిది. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎక్కడొచ్చేసింది? నారద మహర్షి యొక్క సేవ వల్ల నిరంతరము కూడా భగవత్ కథాశ్రవణం చేస్తూ భగవంతుడి యొక్క పాదపద్మాలతో ఉంటూ ఆ నిష్టలో దేహం అంతా దానితోనే, మనసంతా కూడా దానితోనే నింపేసుకుని ఉన్నప్పుడు అతి సాధారణమైనటువంటి రాజ్యపాలన, రకరకాలైనటువంటి కార్యక్రమాలు, రకరకాలైనటువంటి ఈ సాంసారికమైనటువంటి వాటిల్లో ఇరుక్కుపోవడం అనేటువంటిది అంత రుచించదు. కానీ తండ్రి మాటని ఈ తిరస్కరించడానికి సందేహం లేదయ్యా, తండ్రి మాటను పరిపాలించవలసిందే అని చెప్పి సుఖబ్రహ్మ ఇటు అటు ప్రియవ్రతుడి యొక్క మానసిక అవస్థ, ధర్మం అనేటువంటి పితృవాక్య పరిపాలన అనేటువంటి ధర్మాన్ని రెండింటినీ కూడా సైమల్టేనియస్గా పక్కకి చూపిస్తూ సుఖబ్రహ్మ చెప్తున్నాడు. కానీ ఆయన మనస్సు మాత్రం నిరంతరము కూడా మంత్రితో భగవతి వాసుదేవ ఏవా వ్యవధాన సమాధియోగేన సమావేశిత సకల కారక క్రియాకలాప. అప్పుడు ఆయన మనసంతా మాత్రం భవిష్యత్తు భగవతి వాసుదేవ యొక్క ఏకాగ్రత చేత అవ్యవధాన సమాధి యోగేన, వ్యవధానం అంటే గ్యాప్, అంటే ఒక ఇంటర్వెల్, అవ్యవధానం, ఇంకా ఏ విధమైనటువంటి గ్యాపు లేకుండా నిరంతరము కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆ దృక్పథంతో, ఆ ధ్యానంతో, ఆ భావంతో సమాధి యోగేన నిరంతరము కూడా తన దేహాన్ని, బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ సమాధి స్థితిలో ఉండిపోయినటువంటి వాడు ఏం జరిగింది అంటే, ఇంద్రియ వ్యాపారాలన్నిటినీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మకి సమర్పించేశాడయా. సమావేశ సకల కారక క్రియాకలాప అవన్నీ కూడా ఆ శ్రీకృష్ణుడికి సమర్పించేసేసాడు ఆయన. అంటే మానసికంగా ఆ స్థితిలో ఉన్నాడు. కానీ ఆయన రాజు కాబట్టి రాజుకు సంబంధించినటువంటి గుణాలు ఆ శరీరంలో ఉంటాయి కాబట్టి తర్వాత 3 పాయింట్ ఆ జెనెటికల్ అప్రోచ్ ఎప్పుడూ కూడా ఉంటుంది అనేటువంటి విషయం ఒకటి. తర్వాత తండ్రి అయినటువంటి స్వయంభూ మానవు మాటను తిరస్కరించకూడదు అనేటువంటి పరమధర్మం ఒకటి. నారద మహర్షి చేత ఉపదేశించబడినటువంటి ఆత్మనిష్ట సమాధి యోగంలో ఉండిపోవడం అనేటువంటి ఒక స్థితి ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, తత్ అధికరణే అసతః అపి, తనకి తెలిసిపోయింది. ఎందుకంటే ఆత్మనిష్ట కలిగినటువంటి వాడు భగవంతుడే సత్యం, మిగతాదంతా అసత్యము అనేటువంటి భావంలో పరిపూర్ణంగా నిండిపోయినటువంటి ప్రియవ్రతుడికి తత అధికరణే, ఆ రాజ్యాధికారం ఉందే, అసతః అపి అది మిథ్యాదంతా. రాజ్యాధికారము, రాజ్యసంపదలు, కొత్త కార్యక్రమాలు, రకరకాలైనటువంటి పనులు, తీర్థయాత్రలు, ఇవి అవి ఏదో మెకానికల్గా చేసుకుంటూ పోయేటువంటిది అంతా కూడా మిథ్యాభూతమే అని అసతః అపి. ఇవన్నీ కూడా అన్యస్మాత్, ఇవన్నీ కూడా అనాత్మ సంబంధమైన, అవి ఏవి కూడా ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటివి కావు అని ఆత్మనః పరాభవం అన్వీక్షమాణః. కానీ అవన్నీ కూడా తిరస్కరించాలి
ఇవన్నీ కూడా తిరస్కరించబడేటువంటివి. ఈ రాజ్యపాలనలు, ఈ కార్యక్రమాలు, ఈ రకరకాలైనటువంటి చేష్టలు, రకరకాలైనటువంటి విధానాలలో శరీరాన్ని, మనసుని, ఈ ఇంద్రియాలని వాటిల్లో పెట్టేసేసుకునేటువంటివన్నీ కూడా అనాత్మం. అది ఆత్మ సంబంధమైనటువంటిది, భగవత్ సంబంధమైనటువంటిది కావన్నీను అని ఇవన్నీ కూడా తిరస్కరించబడేటువంటివే అని ఆయనకి ఆ రాజ్యాధికారం మాత్రం నచ్చుబాటు కాలేదు. ఆయన నచ్చలేదు ఆయనకి ఆ రాజ్యాధికారం. ఆయన్ని తర్వాత ఇంకేమనుకున్నాం, ఇవన్నీ ఉన్నట్లయితే ఈ రాజ్యాధికారం, ఈ సంపదలు, ఈ భోగాలు, తర్వాత ఈ యజ్ఞయాగాదులు, ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాలు అనుకునేటువంటివి ఎన్నో రకాలైనటువంటివన్నీ కూడా ఆత్మస్వరూపాన్ని కప్పివేయడానికి సమర్థమైనటువంటి విషయాలే ఇవన్నీను అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి సమస్తమైనటువంటి బాహ్య దృశ్యమాన జగత్తులో ఉండేటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో, ఆ విభూతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మజ్ఞానాన్ని కప్పేయడానికి సమర్థమైనటువంటివే ఇవన్నీ కూడాను అన్నాడు. అంటే ఏమిటన్నమాట, భగవంతుడి యొక్క సన్నిధానంలో మనం కూర్చొని శ్రద్ధగా భక్తిగా మనం ధ్యానం చేసుకుంటూనో, శ్లోకం చదువుకుంటూనో ఏదో చేసుకుని ఉండేటప్పటికీ ఏవో రకాలైనటువంటి అవంతరాలు, డిస్టర్బెన్సెస్, ఎవరెవరో రావడం, ఇవన్నీ వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే ఆ బాహ్య దృష్టి అంతా కూడా మన ధ్యానాన్ని, మన మనసుని కప్పివేసేసి అటువైపుకి మళ్ళించేటువంటి బలహీనమైనటువంటి స్థితి కూడా ఒకటి ఉంటుందయ్యా. అటువంటిది ఎంతటి వాళ్ళకైనా ఉండడానికి అవకాశం ఉంటుంది అని ప్రియవ్రతుడు గ్రహించాడయ్యా అని చెప్పిన తర్వాత అధః భగవాన్ అధిదేవ ఏతస్య గుణ విసర్గస్య పరిబృంహణాన్ ఉద్యానవ్యవసిత సకల జగదభిప్రాయ ఆత్మయోనికి అఖిల నిగమ నిజగణ పరివేష్టిత అవతతారా. ఈ లోపల ఆయనకి ఇంకా ఏమిటంటే, ఓ పరీక్షితు, ఈ ప్రకృతి అంతా కూడా ఏమిటి అంటే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి యొక్క వికృతి ఇదంతా, వికారమే ఇదంతాను. త్రిగుణాత్మకము అంటే ఏమిటి, సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ఎప్పుడూ ఉంటాయి. అవి సత్వగుణము అంటే ఆకాశానికి సంకేతం అనుకోండి, తర్వాత రజోగుణం అంటే కాలము అనుకోండి, తమోగుణం అంటే పదార్థము అనుకున్నట్లయితే ఎక్కడ చూసినా మనం ప్రపంచంలో దృశ్యమాన జగత్తంతా చూసామనుకోండి, చూసుకుంటే ఏమిటి జరుగుతుందంటే ఈ మూడిటి యొక్క సత్వ రజస్తమో గుణాల యొక్క కలయిక వల్ల చెందినటువంటి మార్పులే ఈ జగత్ మనకు కనిపిస్తూ ఉండేటువంటి ఈ జగత్ అంతా అంతే కదా. మనం చూస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు, పదార్థం ఉంది. ఆకాశం సత్వగుణం అనుకుంటే అందులో ఉండేటువంటి నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా పదార్థమయమైనటువంటి తమోగుణ సంబంధం. అవన్నిటి కూడా నిరంతరం తిరుగుతూ ఉంటాయిగా, క్రియాకలాపాలు చేస్తూ ఉంటాయిగా, అవి పుడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయిగా. కాబట్టి ఈ స్పేస్, టైం అండ్ ఈ మ్యాటర్ అనేటువంటి ఈ మూడిటి యొక్క వికారం, ఈ కాంబినేషన్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వల్ల వచ్చినటువంటిది జగత్తిది. అప్పుడు బాగానే ఉంది, దీన్ని కూడా మనం తప్పించుకోలేమయ్యా. తర్వాత స్వయంభువుడైనటువంటి ఆదిదేవుడైనటువంటి బ్రహ్మగారు సర్వదా ఈ జగత్తు గురించి ఆలోచిస్తాడుగా. ఎందుకు ఆయన ఈ జగత్తు గురించి ఆలోచిస్తాడు? తన తండ్రి అయినటువంటి పరమాత్మ యొక్క ఆదేశం ఏమిటి? బహూనాం ప్రజాయేతి, నా మాటను వినాలి అన్నాడు. అంటేటప్పటికి ఏమైపోయింది? పరమాత్మ బహూనాం ప్రజాయేతి, ఈ విధంగా నేను కనిపించాలి అనుకున్నాను అని చెప్పి పరమాత్మ సంకల్పం చేసుకున్నాడు. కాబట్టి పరమాత్మ తనయుడైనటువంటి ఆదిదేవుడైనటువంటి స్వయంభువుడైనటువంటి బ్రహ్మగారు మరి ఈ కనిపించేటువంటి త్రిగుణాత్మకంలో ఉండేటువంటి వికారాత్మకమైనటువంటి ప్రకృతిని సమృద్ధిని చూడాలిగా. దట్ ఈజ్ హిజ్ డ్యూటీ కదా, తండ్రి మాటను పరిపాలించాలి కదా. కాబట్టి నిరంతరము కూడా ఈ సమృద్ధి గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడయ్యా. తర్వాత పరిబ్రహ్మణ అనుధ్యాన వ్యవసిత సకల జగత్ అభిప్రాయ అంటే ఈ జగత్ సకల జీవుల అభిప్రాయాలను
గమనించి వాటి యొక్క సమృద్ధిని అంటే వాటి యొక్క వృద్ధిని అంటే సృష్టి జరగాలి అనేటువంటి విషయం గురించి ఏం చేస్తుంటాడు అంటే ఆదిదేవ భగవాన్ ఏతస్య ఈ గుణాలని ఆయన తీసుకొని మాయాశక్తి చేత కాలం చేత ఈ 3 గుణాలని ఈ ప్రకృతి అంతా కూడా చేస్తూ ఉంటాడు. ఆ ప్రకృతిలో ప్రియవ్రతుడు కూడా ఒక భాగమేగా. కాబట్టి ప్రకృతిలోకి భాగం కానటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరుగా. అటువంటి ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడు అంటే నిరంతరము కూడా ఈ సమృద్ధి, జగత్తు యొక్క సమృద్ధి, దీని యొక్క ఒక క్రమశిక్షణతో ఒక పరిపాలనతో ఈ జగత్ సృష్టి అంతా ఇలా జరగాలి అనేటువంటి పరమాత్మ యొక్క ఆజ్ఞను పాలించేటువంటి బ్రహ్మగారు ఏం చేశారంటే వేదాలు ఇప్పుడు రంగంలోకి ఎవరు దిగారో తెలుసా? పరీక్షితు. అప్పుడు బ్రహ్మగారు ఈ ప్రియవ్రతుడు ఆత్మజ్ఞాన నిష్ఠలో ఉండిపోయాడు. స్వయంభవమనమేమో నువ్వు పరిపాలన చేయాలయ్యా, సృష్టి చేయాలయ్యా, సృష్టిలో నువ్వు పరిపాలన చేయాలి, నువ్వు సృష్టి కార్యక్రమంలో నువ్వు ఉండాలి, ప్రజల యొక్క సమృద్ధి నువ్వు చూడాలి, దట్ ఈజ్ యువర్ డ్యూటీ అని చెప్తూ ఉంటే నారదుడి యొక్క సేవ చేత ఈయనేమో నేను ఐ డోంట్ వాంట్ టు ఎంటర్టైన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ అని చెప్పేసేసి ఇదంతా మాయా, ఇదంతా మిథ్య అని అసలైనటువంటి పరిస్థితులు ఆయన ఉన్నా కానీ తండ్రి చెప్పినటువంటి మాటను తిరస్కారం కాదు కాబట్టి అటువంటి దృఢమైనటువంటి భక్తి కలిగినటువంటి ప్రియవ్రతుడితో సంభాషించడానికని చెప్పి సాక్షాత్తు పితృవాక్య పరిపాలకుడైనటువంటి బ్రహ్మదేవుడు ఏం చేశాడు అంటే అఖిల నిగమ నిజగణ పరివేష్టిత స్వభవనాత్ అవతతార. అమ్మ ఈ ప్రియవ్రతుడు గొడబెట్టేటట్టున్నాడు అని చెప్పేసేసి అఖిల నిగమ నిజగణ పరివేష్టిత అన్ని వేదాలు కూడా రూపం దాల్చి సకలమైనటువంటి 4 వేదాలు అనుకుంటే అనంతమైనటువంటి వేదాలు ఉన్నాయి. ఆ అనంతమైనటువంటి వేదాలన్నీ కూడా నిజగణ పరివేష్టిత వేదాలన్నీ కూడా రకరకాలైనటువంటి రూపాలు ధరించి బ్రహ్మగారి వెంట రాగా ఆ బ్రహ్మగారు ఈ వేదాలు, ఈ దేవతలు, వీళ్ళందరూ కూడా తన్ని పరివేష్టిస్తూ ఉండేటప్పటికీ స్వభవన తన బ్రహ్మలోకం నుండి అవతతార క్రిందకు వచ్చాడయ్యా. అదేమిటండి ఆఖరికి బ్రహ్మగారు రావాల్సి వచ్చిందా? అంత మొండితనంగా ప్రియవ్రతుడు ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు. ఎందుకంటే మొండితనం ఎక్కడొస్తుంది అంటే 2 కాన్ఫ్లిక్టింగ్ అభిప్రాయాలు మనసులో ఉన్నప్పుడు ఒక దాని మీద ఒక మనిషికి మనసు విపరీతమైనటువంటి దృఢంగా ఉండిపోతుందో అప్పుడు ధర్మానికి ఈ పరమధర్మానికి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. కానీ అన్నిటికన్నా పరమధర్మం ఎవరంటే పరమాత్మ యొక్క సంకల్పం బహూనాం ప్రజాయేతి. కాబట్టి అటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళని లైన్లో పెట్టడానికని చెప్పి అఖిల నిగమ నిజగణ పరివేష్టిత స్వభవనాత్ అవతతార ఆ వేద గణాలన్నిటితోనూ సహా ఆ బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చాడయ్యా పరీక్షితు అని చెప్పి సా తత్ర గగనతల ఉడుపతిరివ విమానావలి అభిరను పదము పరమ పరివృఢైరభిపూజ్యమాన పధిపది చ వరూద స సిద్ధ గంధర్వ సాధ్య చారణ మునిగణైరుపగీయమానో గంధమాదన ద్రోణీషు ఉపసర్ప గంధమాదన ద్రోణీయం. ఈ గొడవ అంతా ఎక్కడ జరుగుతుందంటే గంధమాదన పర్వతం యొక్క లోయలో ఆయన ప్రకాశింపజేస్తూ బ్రహ్మదేవుడు ఈ అఖిల నిజగణ పరివేష్టితుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆయన ఉపసర్ప సమీపించాడయ్యా గంధమాదన పర్వత లోయలోకి. అలా వస్తూ ఉన్నప్పుడు గగనతలే తత్ర విమాన ఆవలిభి అమర పరివేష్టిత. అలా వస్తూ ఉన్నప్పుడు అమ్మో బ్రహ్మగారు వస్తున్నారు అని చెప్పేసేసి అమరగణాలు ఉన్నాయి కదా, దేవతా గణాలన్నీ కూడా వాళ్ళు కూడా పది
ఆ మార్గం అంతా కూడా వాళ్ళందరూ కూడా గుంపులు వరూధశ గుంపులుగా దేవతలందరూ కూడా వచ్చారు. వాళ్ళతో పాటు సిద్ధ గంధర్వ సాధ్య చారణ మునిగణై గీయమాన వాళ్ళంతా కూడా బ్రహ్మగారిని స్తుతిస్తూ వేదాలన్నీ పరివేష్టితమై హంసవాహనుడైనటువంటి వాడు తన లోకంలోంచి ఇలా కిందకి దిగుతూ ఉన్నప్పుడు అమ్మో బ్రహ్మగారు వస్తున్నారు, భూలోకం వైపుకి వస్తున్నారు అని చెప్పి 14 లోకాల్లో ఉండేటువంటి ఆయా లోకాలలో ఉండేటువంటి సిద్ధులు సాధ్యులు గంధర్వులు అమరులు వీళ్ళందరూ కూడా అడుగున ఆయా లోకాల్లోంచి టకటకమని వచ్చేసేసి గీయమాన ఆయనని ప్రార్థిస్తూ గంధమాదన ద్రోణీషు ఆ గంధమాదన పర్వతం యొక్క లోయలలోకి వీళ్ళందరూ కూడా వచ్చేసారయ్యా. వచ్చిన తరువాత అక్కడ తత్ర వా ఏనం దేవర్షి హంసయానేన పితరం భగవంతం హిరణ్యగర్భముపలభమాన సహైవోత్థయార్హణేన సహ పితాపుత్రాభ్యాం అవహితాంజలిరుపస్తస్తే. ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని ఆ గంధమాదన పర్వత ప్రాంతంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.